హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా ఎంపీపీల ఎలక్షన్స్, మండల్ చైర్మన్ ఎలక్షన్స్ జరగడం జరిగింది. అయితే టోటల్గా 52 స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ విజయకేతనాన్ని ఎగరవేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో 30 మంది ఈ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. చైర్మన్స్గా, ఎంపీపీలుగా వాళ్ళ పొజిషన్ని దక్కించుకోవడం జరిగింది. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూటమి అనేక విధాల వీళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు నిలబడి కలపడి గెలిచి జగన్మోహన్ రెడ్డి పక్షాన మేమున్నాం అంటూ వాళ్ళ ధైర్యాన్ని చాటుకున్న విధానాన్ని చూస్తుంటే వాహ్వా అనిపిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ అధికార పార్టీ అయినప్పటికీ టీడీపీకి సంబంధించినటువంటి గుండాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎంపీపీలను, వాళ్ళ కౌన్సిలర్స్ను, వాళ్ళ క్యాడర్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏ మాత్రం జంకక బెనకక అడుగులో అడుగేసుకుంటూ ముందుకు నడిచి ధైర్యంగా రొమ్ము చూపి నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీ 30 స్థానాలు గెలుచుకొని టీడీపీ పార్టీని కేవలం 11 స్థానాలకే కైవసం చేసి పడేసింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందిని చేరతీసి హక్కును చేర్చుకొని అధికారం ఇచ్చి మేపితే వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి విశ్వాసం లేని కుక్కలు కాదు, కానీ ఇప్పుడున్న వారు మాత్రం వెన్ను చూపకుండా దన్నుగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మంచి గెలుపునిచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే గెలుపు జగన్మోహన్ అన్న మీద అభిమానంతో, పార్టీ మీద నమ్మకంతో నిలబడి గెలిపించిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ బిగ్ సెల్యూట్ అంటూ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ. ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు. నిజం చెప్పాలంటే ఎంతో మంది కుట్ర చేసి ఆపేయడానికి చూశారు, డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతానికి చూశారు. పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు టీడీపీ వారిని. ఎందుకంటే వారికి సంబంధించిన వాళ్ళు బూతుల్లోకి వస్తుంటే ఆపేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ వల్ల. అలాంటి సమయంలో కూడా అడ్డుగా నిలబడి నిజం చెప్పాలంటే చాలా ధైర్యాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి విజయాన్ని చేకూర్చారని చెప్పొచ్చు. ఏమంటారు మీరు? నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ ఇప్పుడు 52 స్థానాల్లో 32 స్థానాలు గెలుచుకుని గర్వంగా నిలబడుతుంది. జనాల్లో మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి నేనున్నా మీ వెనక అనే మాటని పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారన్నది మాత్రం వాస్తవం. అందుకే ఈ ఘన విజయం దక్కిందని మనం అనుకోవాలి. ఏమంటారు మీరు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన కామెంట్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.